హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ యూజర్స్కు కొత్త ఏడాదిలో గుడ్ న్యూస్ రానే వచ్చింది. ఇక జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా నెట్వర్క్లు దుకాణాలు సర్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తాజాగా దేశ ప్రభుత్వ రంగ దిగ్గజ బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ అలాగే స్టార్లింక్ ఎలన్ మాస్క్ గారి కంపెనీలు ఇప్పుడు దేశవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ను ప్రవేశపెడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రముఖ టెలికాం దిగ్గజ కంపెనీలు ఆందోళనలో నెలకొన్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది, ఇక జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలకు ఇది ఎలా పోటీనిస్తుంది, దేశ ప్రజలకు బిఎస్ఎన్ఎల్ స్టార్లింక్ సేవలు ఎలా బెనిఫిట్ అందించబోతున్నాయి అనే అంశాలు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్, మోటివేషన్ వీడియో అనేది అందరికీ తెలుస్తుంది. ఇక లైక్ సింబల్ పక్కనే మనకి బాణం గుర్తు మాదిరి షేర్ సింబల్ ఉంటుంది. తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్కి షేర్ సింబల్ ద్వారా వీడియో లింక్ అయితే షేర్ చేసేయండి. అలాగే మొదటిసారి కానీ మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఇక బిఎస్ఎన్ఎల్, ఎలన్ మాస్క్ కంపెనీ స్టార్లింక్ కలిసి మనకి దేశవ్యాప్తంగా దేశ మూలమూలన శాటిలైట్ ఇంటర్నెట్ దేశవ్యాప్తంగా నలుమూలల శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ను ప్రొవైడ్ చేయబోతుంది. ఈ ప్లాన్ తెలుసుకొని జియో, ఎయిర్టెల్, విఐ కంపెనీలకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇక పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బిఎస్ఎన్ఎల్ గురించి ఇచ్చిన స్పీచ్ విన్నాక దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ఇక బిఎస్ఎన్ఎల్ కంపెనీతో కలిసి పనిచేయడానికి జియో కంపెనీకి లైసెన్స్ దొరకలేదు. అయితే స్టార్లింక్ కంపెనీ అయిన ఎలన్ మాస్క్ కి ఈ లైసెన్స్ అయితే దొరికింది. భారత ప్రభుత్వం ఇటీవలే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్కి సంబంధించి లైసెన్సులు జారీ చేసింది. ఇక మూడేళ్ల క్రితం నుంచే మనకి స్టార్లింక్ ఈ లైసెన్స్ కోసం పోటీ పడగా తాజాగా దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి బిఎస్ఎన్ఎల్ కంపెనీతో పాటు ఎలన్ మాస్క్ కంపెనీ అయిన స్టార్లింక్ ఈ లైసెన్స్ అయితే లభించింది. అయితే స్టార్లింక్కి ఈ లైసెన్స్ రావడానికి కారణం మనకి స్వర్గీయ రతన్ టాటా గారి సహకారం ఉంది. స్టార్లింక్ కంపెనీకి లైసెన్స్ తీసుకోవడానికి 3 ఏళ్ళు ఎందుకు పట్టింది, అకస్మాత్తుగా స్టార్లింక్ కంపెనీకి లైసెన్స్ ఎలా జారీ చేశారు, అసలు బిఎస్ఎన్ఎల్ కంపెనీతో స్టార్లింక్ కంపెనీ టైఅప్ అయ్యి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమేమి ప్రయోజనాలు కలగబోతున్నాయి అనే అంశాలు కూడా చూద్దాం. దేశంలో గత కొన్నేళ్ల క్రితం బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కింద చాలా మంది యూజర్లు అయితే ఉండేవారు. అయితే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం, స్పీడ్ లేకపోవడంతో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ యూజర్లందరూ ప్రైవేట్ టెలికాం నెట్వర్క్ కంపెనీలకు స్విచ్ అయ్యి మనకి తరలిపోయారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా టాప్ టెలికాం ఆపరేటర్లైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఇష్టారాజ్యంగా రీఛార్జ్ రేట్లను అయితే భారీగా పెంచింది. గతంలో మనకి జియో ఫ్రీ ఇంటర్నెట్ అనే డేటా అంటూ మనకి దేశవ్యాప్తంగా అయితే అనేక ఆఫర్లు ప్రకటించారు. అనంతరం జియో రీఛార్జ్ రేట్లను భారీగా పెంచింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మొబైల్ రీఛార్జ్ రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో మొబైల్ వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరి ఇంటర్నెట్ అవసరం లేకపోయినా కూడా భారీ రీఛార్జ్ ప్లాన్స్తో ఏంటంటే మొబైల్ రీఛార్జ్ కస్టమర్లు ఎంతగానో సతమతమవుతున్నారు. ఇప్పుడు ట్రాయ్ కూడా ఇదే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సాధించింది. ఇంకా దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికి పైగా ఏంటంటే కీప్యాడ్ మొబైల్ ఫోన్లే వాడుతున్నారు. వీరెవరూ ఇంటర్నెట్ వాడకం లేదు కనుక వీరికి సపరేట్గా టాపప్ రీఛార్జీలు తీసుకురావాలని చెప్పి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ మొబైల్ రీఛార్జ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. పోనీ టాప్ టెలికాం ఆపరేటర్ల నుంచి బిఎస్ఎన్ఎల్కు షిఫ్ట్ అవుదాం అనుకున్న యూజర్లకు అసలు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పనిచేస్తుందా, స్పీడ్గా ఉంటుందా అనే సందేహాలను ఇప్పటికీ చాలా మంది దేశవ్యాప్తంగా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెడుతూ మనకి బిఎస్ఎన్ఎల్ స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడంతో దేశవ్యాప్తంగా మళ్ళీ తిరిగి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ యూజర్లు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టార్లింక్ శాటిలైట్లు భూమికి దగ్గరగా పనిచేస్తాయి. కేవలం 555 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. దీంతో తక్కువ వేగంతో మనకి ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ సర్వీసులను అయితే అందించగలుగుతుంది. తక్కువ దూరం ఎక్కువ కనెక్టివిటీని పెంచడంతో పాటు స్పీడ్ని వేగవంతం చేస్తుంది. ఇక ప్రైవేట్ కంపెనీలకు కొండల్లో, గుట్టల్లో టవర్లు వేయడం చాలా ఖర్చుతో కూడుకుంది కనుక మనకి స్టార్లింక్ కంపెనీ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది కనుక మనకి గుట్టలు, కొండల్లో, పల్లెల ప్రాంతాల్లో కూడా మనకి టవర్లు లేకుండా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ఫెసిలిటీని అయితే అందించగలుగుతుంది. తద్వారా ఏంటంటే ఇంటర్నెట్ కూడా స్పీడ్గా పనిచేస్తుంది. ఇక త్వరలోనే మనకి టవర్ లేని, సిమ్ లేని డివైజులు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇక స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు అలాగే శాటిలైట్ ఫోన్లో ఈ కొత్త
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక బిఎస్ఎన్ఎల్ స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్తో టెలికాం దిగ్గజ కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు భారీ దెబ్బని చెప్పవచ్చు. దెబ్బకు ఈ టాప్ టెలికాం ఆపరేటర్లు రీఛార్జ్ ధరలను భారీగా తగ్గించే అవకాశం ఉంది. ఇక ఒక్క దెబ్బకు 2 పిట్టలన్న సామెత చందాన మనకి స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఆధారిత సేవలతో ఒకేసారి మనకి మొబైల్ రీఛార్జ్ ప్లాన్ రేట్లు తగ్గడం, అలాగే బిఎస్ఎన్ఎల్ వైపు భారీగా దేశ టెలికాం ఆపరేటర్లు షిఫ్ట్ అయిపోతారు. దీంతో బిఎస్ఎన్ఎల్ మిగతా టెలికాం కంపెనీలన్నీ వెనక్కి నెట్టి దేశంలోనే నెంబర్ 1 టెలికాం ఆపరేటర్గా నిలిచే అవకాశాలు లేకపోలేదు. సో ఇది ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ పై వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్. తాజాగా బిఎస్ఎన్ఎల్ స్టార్లింక్ తీసుకొస్తున్న ఈ శాటిలైట్ ఇంటర్నెట్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ టెలికాం ఆపరేటర్లు రీఛార్జీలు తగ్గించాలా లేదా అనేది పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.